లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. చట్టం వేధించింది, న్యాయం ఉరివేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ మహిళ ఆమె 2 బిడ్డలకు ఉరితాడైతే న్యాయం ఆ ఉరికి వేలాడి సమిధిగా మారింది. 2 పిల్లలతో పచ్చగా సాగుతున్న వీరి కాపురంలోకొచ్చిన కేసులు మరణశాసాన్ని రాశాయి. భర్తను పోలీసులు వేధిస్తున్నారనే మనస్తాపంతో తన 2 కుమార్తెలకు ఉరివేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆ తల్లి. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. సూర్యాపేటకు చెందిన మౌలిక ఎంటెక్ వరకు చదివింది. బాగా చదువుతుందని భావించిన తల్లిదండ్రులకు ఆమె తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది. బాజీ అలియాస్ ప్రజా అనే వ్యక్తితో మౌలికకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో ఎంటెక్ చదువు పూర్తయ్యాక 2 కుటుంబాల్లో పెద్దలను ఎదిరించి బాజీని వివాహం చేసుకుంది. ఖమ్మంలో కాపురం పెట్టిన ఈ జంటకు 2 కుమార్తెలున్నారు. బాజీ మెకానిక్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే బాజీపై బైక్ దొంగతనం, చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కొన్నాళ్లు జైల్లో శిక్ష కూడా అనుభవించాడు. 5 నెలల క్రితం సొంత ఊర్లో తల్లిదండ్రుల ఇంటి ముందు అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. ఈ క్రమంలో పాత కేసులకు సంబంధించి పోలీసులు బుధవారం సాయంత్రం బాజీని మళ్లీ స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం వదిలేసి గురువారం ఉదయం మరోసారి బాజీ ఇంటికొచ్చిన పోలీసులు ఊరి జనాలందరి ముందు బాజీ ఇంట్లో తనిఖీలు చేశారు. అనంతరం బాజీ భార్య గాని అతని తండ్రి గాని ఖమ్మం రావాలని సూచించారు. పాత కేసుల్లో తన భర్తను వేధించడం, అందరి ముందు ఇంటిని తనిఖీ చేయడంతో మౌలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో 2 పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకుని తనువు చాలించింది. రోజు తమ ఇంటికొచ్చే పిల్లలు ఆ రోజు ఉదయం రాకపోవడంతో బాజీ తల్లి కోడలి ఇంటికి వెళ్లి చూడగా 3 ఉరికి వేలాడుతూ కనిపించడంతో తల్లడిల్లిపోయారు. పోలీసుల వేధింపుల వల్లనే మౌలిక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడు వేధింపులు, ఎటువంటి అన్యాయాన్ని ఎరగని ఇల్లాలి ప్రాణం తీశాయి. అభంశుభం ఎరగని పిల్లలను చంపేసింది. ఎంటెక్ చదివి కుటుంబాన్ని వదిలి ప్రేమించిన వ్యక్తే సర్వస్వం అంటూ వచ్చిన ఆమె భవిష్యత్ అగమ్య గోచరంగా కనిపించడమే ఈ నిర్ణయానికి కారణమంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.